రామాపురం అనే చిన్న గ్రామంలో రాత్రి 12 గంటలు. కుక్కలు కూడా మౌనంగా ఉన్నాయి. అప్పుడే రవికి ఫోన్ వచ్చింది. రే, పాత అజ్జి ఇంట్లో ఆత్మ ఉందట అని ఫ్రెండ్ చెప్పాడు. రవి నవ్వి, నన్ను పిలిచిందా ఏంటి అన్నాడు. రవి స్కూటీ వేసుకుని వెళ్ళాడు. ఇల్లు మొత్తం చీకటి. తలుపు కొంచెం తెరిచి ఉంది. క్రీక్ అనే శబ్దం. లోపల అడుగు పెట్టగానే చల్లని గాలి. వెనుక నుంచి గంభీరమైన గొంతు. ఎవరు నువ్వు? రవి గుండె డమ్మని పడింది. వెంటనే ఆ గొంతు అంది, అయ్యో నువ్వా? కరెంట్ బిల్ కట్టడానికి వచ్చావా? రవి షాక్. అది ఆత్మ కాదు, చేతిలో రిమోట్ పట్టుకున్న అజ్జి. అజ్జి చెప్పింది, రే బాబు, రాత్రి టీవీ చూడాలంటే భయపెట్టాలి. అప్పుడే సిగ్నల్ బాగుంటుంది. అంతలో అజ్జి మొబైల్ అలారం మోగింది. భయపెట్టే టైం అయిపోయింది. పడుక్కుందాం అంది. రవి నవ్వుతూ, అజ్జి, మీరు హారర్ కంటే హైలైట్ కామెడీ అన్నాడు. ఆ రోజు నుంచి రామాపురంలో ఆత్మకథలు లేవు. కానీ అజ్జి యూట్యూబ్ ఛానల్ మాత్రం ఉంది.